జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము అయోధ్య రాముడిని 5వ తారీఖే చూసామండి. సరే, ఆ రోజు నైట్ స్టే అయోధ్యలో. నెక్స్ట్ 6వ తారీఖు పొద్దున్నే బయలుదేరి ఇంకా పోఖ్రాకి ప్రయాణం అయ్యాం. పోఖ్రా అంటే నేపాల్లో అనమాట. సో అది ఇందాక చూపించిన బ్రిడ్జ్ అదంతా మేము రోజంతా ట్రావెల్ చేసాం. అది నెక్స్ట్ సరిగ్గా మేము సనోలి బార్డర్ అండి, యూపీ అండ్ నేపాల్కి మధ్యలో అక్కడికి రీచ్ అయ్యాం. ఇంకా అక్కడి నుంచి బార్డర్ క్రాస్ చేయాలన్నమాట. సరిగ్గా మేము రీచ్ అయ్యాం సాయంత్రం 4:10కి. ఫుల్ హెవీ డౌన్ పోర్ అనమాట. గంటన్నర బస్సులోనే ఉండిపోయాం అలాగా. అది తగ్గిన తర్వాత అప్పుడు బార్డర్ క్రాస్ చేసి ఇటు వచ్చేసి నేపాల్లోకి ఎంటర్ అయ్యి ఈ హోటల్లో స్టే చేసాం. మహాదేవ్ హోటల్స్ ఇవి. మీకు రూమ్స్ అవి కూడా మేము ఎలాంటి వాటిల్లో ఉన్నామో మీకు తెలుస్తుందని 1-2 చోట్ల అయితే నేను వీడియో షూట్ చేశాను. సో చాలా డీసెంట్గా బాగున్నాయి. అన్ని చోట్ల కూడా బాగున్నాయి. సో నేను ప్రతి చోట అయితే తీయలేదు. స్టార్టింగ్లో ఉన్న ఇది తర్వాత కొంచెం ఓపిక తగ్గుతుంది కదా తిరిగి. సో స్టార్టింగ్లో ఉన్న 1-2 హోటల్స్ అయితే నేను తీయగలిగాను, షూట్ చేశాను. బట్ నాట్ విత్ స్టాండింగ్ అన్ని లాస్ట్ డే వరకు ఏ హోటల్స్లో ఉన్నామో అన్నీ కూడా చాలా బాగున్నాయి. సో ఇదనమాట హోటల్ రూమ్ నుంచి వ్యూ బయట బాల్కనీ నుంచి. కొంచెం అప్పుడప్పుడే వర్షం పడుతుంది, అప్పుడప్పుడే ఎండ వస్తుంది, అలా జరిగిందనమాట నేపాల్లో. సో ఇక్కడ మా వాళ్ళందరూ బాగా బయటకు వచ్చిన తర్వాత బస్సు ఎక్కే లోపు ఫొటోస్ అనుకున్నారు. సో అందరికీ కొంచెం కొన్ని వీడియోస్, కొన్ని ఫొటోస్ అన్నీ తీసాము. చూసారా, ఊర్లో ఎక్కడ జనసంచారమే లేదు. ఉండి మనుషులు కనబడతారు కానీ ఎక్కువ ట్రాఫిక్ లేదు. అప్పటికే పొద్దున్న ఆల్మోస్ట్ 7:30-8 ఎంతో అయిందండి. మరీ ఎర్లీ మార్నింగ్ అయితే కాదు. ఇక వర్షం పడి రోడ్లన్నీ తడిగా అలాగా చూడడానికి ఎంత బాగుందో ప్లెజెంట్గా. సో వీళ్ళందరినీ లైన్లో నుంచోబెట్టడానికి కష్టమైందనమాట. నుంచోమంటే ఎవరి మాటల్లో ఎవరి దీంట్లో వాళ్ళు ఉంటారు, ఎవరి హడావిడిలో వాళ్ళు. సో ఫైనల్లీ అలా కొంచెం మేనేజ్ చేయగలిగాం. 10 సార్లు పిలిస్తే మెల్లిగా ఓకే వీడియో తీస్తున్నారు అని అనుకున్నారు. ఇలా యూట్యూబర్స్ తగిలితే పాపం బోరేను. మాటికి నుంచోండి వీడియో తీస్తా, ఫోటో తీస్తా అంటే కూడా వాళ్ళకి విసిగే కదా. సో ఇదిగో ఇలా అనమాట, అందరూ కబుర్లు చెప్పుకుంటున్నారు. చాలా ప్లెజెంట్గా ఉండడం వల్ల, అసలు ఎండ లేకపోవడం వల్ల అలా బయటకు వచ్చి అంతసేపు నుంచోవడం అయింది. ఎండ ఉంటే ఎవరికాళ్ళు నీడకే పరిగెట్టి ఉండేవాళ్ళం. సో వీళ్ళందరూ అనమాట. నాకు అందరి పేర్లు అయితే ఇంకా గుర్తు లేవండి. ఆ టైంలో ఉన్న ఇప్పుడైతే అసలు గుర్తు లేవు. సో ఆ పేర్లు అయితే చెప్పలేను. కానీ ఈ ఫుల్ మెరూన్ డ్రెస్లో ఉన్న ఆవిడే భారతి గారు. ఒకళ్ళిద్దరు నన్ను అడిగారు, పింక్ శారీ గ్రీన్ శారీ మధ్యలో ఆవిడ, మీరు ఆవిడ గురించి అంత చెప్పారు కానీ ఆవిడని ఫోటోలో మాకు చూపించలేదు, పరిచయం చేయలేదు అని. సో ఆవిడే అండి భారతి గారు. సో జెంట్స్కి ఎందుకు వదిలేయడం, జెంట్స్కి కూడా తీద్దాం ఒక వీడియో క్లిప్పింగ్ అని వాళ్ళు ఫొటోస్ తీసుకుంటుంటే మధ్యలో నేను కూడా పరిగెట్టుకెళ్ళి ఒకటి తీశాను. నేను యూట్యూబ్లో పెట్టినప్పుడు వాళ్ళు కూడా సంతోషిస్తారు కదా చూసుకుని అని. సరే, ఆ రోజు ఇంకా 7వ తారీఖు పొద్దున్నండి ఇది. 7వ తారీఖు మొత్తం లుంబిని అని ఆ ప్లేస్కి వెళ్ళాం అనమాట. మొత్తం బుద్ధుడిదే ఆ రోజంతా మేము చూసింది. ఇదొకటి ఆయన గుర్తుగా కట్టించినది. ఆ పైకి కూడా వెళ్ళి ఫొటోస్ను వీడియోస్ అవి తీసుకున్నారు అందరూ. మేము అన్ని మెట్లు ఎక్కలేదు. ఈ గార్డెన్స్ ఇవన్నీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అనమాట. పైకి వెళ్ళాక కూడా ఏమీ లేదు, జస్ట్ ఆ స్తూపాని దగ్గరగా చూడడం అంతే, అంతకన్నా ఇంకేం లేదు. అందుకే నేను లాంగ్ వ్యూవే తీసుకున్నాను వీడియో. అక్కడే ఈ లోటస్ ఇవి చాలా బాగా అందంగా కనబడ్డాయి. చిన్న మొగ్గలు ఉన్నాయన్నమాట. మరీ దగ్గర నుంచి తీస్తే కానీ కనబడదు. వైలెట్ కలర్ కనబడ్డాయి నాకు ఎక్కువగా. ఇంకా ఏమీ బ్లూమ్ అవ్వలేదు, ఎందుకంటే పూర్తిగా సన్ రైజ్ ఇంకా అవ్వలేదు. సన్ వస్తే కానీ అవి బ్లూమ్ అవ్వవు కదా. ఇంకో దగ్గర ఎక్కడైనా దొరికితే తీద్దాంలే అని అనుకున్నాం అనమాట. అదిగో దూరం నుంచి దాని వ్యూ అలా కనబడుతుంది. ఇది మళ్ళీ ఇంకో ప్లేస్ అండి. అక్కడ ఎంట్రన్స్లో ఈయన గురువు అనుకుంటా, ఆయనది ఫోటో ఉంది. ఇదంతా మన భాషలో అయితే ఏమీ లేదు, ఇండోనేషియన్ లాంగ్వేజ్ లాగా అనిపించింది నాకు. ఇవి లోపలికి ఎంట్రన్స్ దగ్గర ఉన్న గుమ్మాల దగ్గర అలా ఉన్నాయన్నమాట అండి. ఆ భాష మనకేమో అర్థమవుతుంది కాబట్టి అక్కడ వాళ్ళు ఏం రాశారు అన్నది అయితే ఏమి తెలీదు. బట్ ఇక్కడేమో మంచిగా ధ్యాన ముద్రలో బుద్ధుడు ఉన్నాడనమాట అండి. చూసారా, చాలా బాగుంది అదంతా చూడడానికి. మా వాళ్ళందరూ అక్కడ పిక్స్, వీడియోస్ అవన్నీ తీసుకున్నారు. చాలా కామ్ అండ్ క్వైట్గా ఉంది అసలు. మొత్తం చుట్టూ
చుట్టూ అట్మాస్ఫియర్ కూడా అలాగే ఉందండి. ఎక్కడ ఏమాత్రం ఏమి సౌండ్స్ అవి ఏం లేవు. గోల్డెన్ లాగా కనబడుతున్నాడు మెరిసిపోతూ ఆయన బుద్ధుడు. ఇక్కడ నుంచి ఇది బ్యాక్ డోర్ అనమాట. ఫ్రంట్ డోర్ లాగే. ఈ బ్యాక్ డోర్‌లో గూడా ఇలా అన్నీ ఉన్నాయి గుమ్మాల మీద. ఇటు నుంచి బయటికి అటు గాని, ఇటు గాని మెట్లు దిగొచ్చు. 2 వైపులా ఉన్నాయి. సో, ఇటు కొందరు, అటు కొందరు అంతా తిరిగి మొత్తం అంతా చూసుకుంటూ వస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆర్కిటెక్చర్ కంప్లీట్‌గా మన కంట్రీ నుంచి డిఫరెంట్‌గా ఉంది కదా! సీలింగ్ మీద ఇక్కడ అంతా గూడా వాళ్ళు డెపిక్ట్ చేసింది. అక్కడ ఎవరు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి లేరండి. ఉండుంటే బావుండేది అని అనిపించింది. మళ్ళీ ఇక్కడి నుంచి మా వాళ్ళు కొంతమంది వస్తున్నారు కదా! వాళ్ళని షూట్ చేద్దామని మళ్ళీ నేను వెనక్కొచ్చాను. అందరూ ఒక అరగంట, 40 నిమిషాలు చక్కగా ఎంజాయ్ చేశారు. ఎందుకంటే చాలా కామ్ అండ్ క్వైట్‌గా సెరెనిటీ బాగా ఉంది. సో, అలా కూర్చొని అలా కొంచెం రిలాక్స్ అయ్యామనే చెప్పచ్చు. అదేదో ఇండోనేషియా అని ఉంది. దాన్ని బట్టే నాకు గుర్తొచ్చింది. అవును, ఇది ఇండోనేషియాదే, ఎక్కడికో తీసుకెళ్లారు కదా వీళ్ళని. ఆ రోజు ఆల్మోస్ట్ మధ్యాహ్నం లంచ్ వరకు ఇలాగే ఈ బుద్ధ రిలేటెడే వేరియస్ కంట్రీస్ వాళ్ళవి మొనాస్టరీస్ అవి ఏమున్నాయో అక్కడికి తీసుకెళ్లారనమాట. ఇది బయట నుంచండి. కన్‌స్ట్రక్షన్ ఇది చూడండి, ఆదిశేషులాగే ఉంది గానీ మొహాలు భలే డిఫరెంట్‌గా ఉన్నాయి. పాము పడగలాగే వచ్చింది గానీ డిఫరెంట్‌గా ఉంది. ఇక్కడ గూడా ఈ తామర పువ్వులది కనిపించిందండి. ఈ తామర పువ్వు ఎక్కడైనా ఒకటుంటుందా అని అలా వెతుకుతూ వెళ్తే ఒకటి కనబడింది. అయ్యో! అది గూడా ఎందుకు మిస్ చేయడం అని దానికి కూడా ఒక చిన్న వీడియో క్లిప్ తీశాననమాట. తామర పువ్వు ఇది వైట్. ఒకటే మొగ్గుంది. అదే పూసిందనమాట. ఇంకా నేనే కొంచెం మా బాబాయ్ పిన్నికి నేను గూడా ఒక ఫోటో తీస్తా మీకని చెప్పి నించోపెట్టి తీశాను. నేను ఇందాక అక్కడ కూర్చొని తీసుకున్నాను కదా! సో, ఇక్కడి నుంచి మళ్ళీ కొంచెం ముందుకి వెళ్ళామనమాట అండి. వెళ్తే ఇంకొక ప్లేస్ ఏదో ఉంది అని వెళ్ళమన్నారు. అలా నడుచుకుంటూ కొంచెం దూరం వెళ్ళవలసొచ్చింది. చాలా దూరమే నడవాల్సొచ్చింది. ఆ టైంకి ఇంకా ఎండ కూడా బాగా వచ్చిందనమాట. ఇక్కడ చిన్న బుద్ధుడిలాగున్నాడు. బేబీ బుద్ధ. ఇక్కడ కూడా మా వాళ్ళందరూ కూర్చొని వీడియోలు, ఫోటోలు అవి తీసుకున్నారు. సో, వాళ్ళు తీసుకుంటున్నారు కదా అని నేను కూడా కొంచెం దగ్గరికెళ్ళి నా స్టైల్‌లో నేను తీశాను. సో, ఇదంతా నీట్ అండ్ క్లీన్ చూస్తున్నారు కదా! ఎంత నీట్‌గా ఉందో. అసలెక్కడ ఒక కాగితం గానీ, ఎండిపోయిన ఆకు కానీ అది ఏమీ లేదు. అలా అక్కడ ఎవరు క్లీన్ చేస్తూ మనుషులు కూడా కనబడలేదు. పోనీ అంత నీట్‌గా మరి ఎలా మెయింటైన్ చేస్తున్నారో, లేకపోతే రాత్రి తెల్లారుజామున ఎప్పుడోనే క్లీన్ చేసేసి పెట్టేస్తారో ఇంక ఐడియా అయితే లేదు గానీ, చాలా నీట్ అండ్ క్లీన్ ఉందండి. ఎక్కడా కూడా కాగితాలు, ప్లాస్టిక్ సీసాలు లేకపోతే ప్లాస్టిక్ కాగితాలు ఎక్కువ కనబడుతుంటాయి సాధారణంగా. అలాంటివన్నీ ఏమీ లేకుండా బాగా మెయింటైన్ చేస్తున్నారు అని అనిపించింది నాకైతేను. ఇక్కడ నేను కూడా ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ తీయించుకున్నాను మా ఫ్రెండ్ అరుణ గారితోటి. లేకపోతే నేనే తీయడం అవుతుంది గానీ నేను కనపట్లేదు అని ఒక చిన్న ఫీలింగ్ అనమాట. నాకు కూడా మెమరీ కోసం కావాలి కదా అని. సరే, అక్కడి నుంచి ఇంకో దగ్గరికెళ్ళామండి. ఇంకో దగ్గరికెళ్తే ఇగో ఇక్కడ చెప్పుల స్టాండ్‌లు అవి ఉన్నాయి. అందులో చెప్పులవి పెట్టుకోమన్నారు. అన్నీ ఫ్రీయేలెండి. ఎక్కడ డబ్బులైతే ఏం తీసుకోలేదు. సో, అక్కడ చెప్పులు పెట్టుకొని వస్తున్నాం. ఇంకో కంట్రీ అతను కనిపించాడు. భలే ఉన్నాడతను. ఎంత పిలిచినా పలకలేదనమాట. అతనితో ఫోటో తీసుకోవాలనుకున్నాం. ఇది యాక్చువల్లీ బుద్ధుడు పుట్టిన ప్లేస్ అండి. మాయాదేవి టెంపుల్ అని అంటున్నారు వాళ్ళు. బుద్ధుడి మదర్ పేరు మీద. అలా అని అక్కడ ఏమీ లేదు. లోపలైతే వీడియో తీయడానికి ఎలిజిబిలిటీయే లేదు. చిన్న మట్టి ముద్దల్లాగా ఉన్నాయండి. అక్కడ కందిటావిడ బుద్ధుడిని. చాలా దీని కింద చూసుకుంటున్నారు వాళ్ళు ఆస్పీషియస్‌గాను. అస్సలు ఎక్కడ అవ్వట్లేదు. ఏమంటారు, ఫోటోలకి, వీడియోలకి పర్మిషన్‌లవి ఏమి ఇవ్వట్లేదు. మాట్లాడడం కూడా గట్టిగా మాట్లాడడానికి వీల్లేదని చెప్పారనమాట. సో, అదయిపోయిన తర్వాత అక్కడి నుంచి ఇక్కడ ఇది టిబెట్ వాళ్ళదటండి. టిబెట్ వాళ్ళది కూడా మొనాస్టరీ ఇక్కడ కట్టుకున్నారు వాళ్ళు నేపాల్‌లో. వాళ్ళవి, వీళ్ళవి కొన్ని కొన్ని కలుస్తూ ఉంటాయి కదా! నైబరింగ్ కంట్రీస్, అందులో వాళ్ళు బుద్ధుడిని పూజిస్తారు. సో, వాళ్ళు గూడా ఇది అన్నీ చేసుకోవడానికి ఏమంటారు తపస్సులాగా మెడిటేషన్ చేసుకోవడానికి ఇక్కడికి వస్తూ ఉంటారనుకుంటా. సో, అందుకని వాళ్ళవి గూడా ఇందాక ఇండోనేషియా చూపించాను కదా! ఇప్పుడు ఇది టిబెట్ వాళ్ళది. సో, ఎవరైతే ఆ బుద్ధిజం ఫాలో అవుతారో వాళ్ళవి ఉన్నట్టున్నాయి. ఇంకొక్కటేదో మటుకు తాళం వేసుందండి. మాకు వెళ్ళడానికి అవ్వలేదు. తత్మావి 2, 3 అయితే చూసొచ్చాము.
ఇది కూడా కొంచెం ముందుకి వెళ్ళి లోపలంతా తిరగడానికి అది పెద్ద ఏమీ లేదు. సో చుట్టూ చూసి వచ్చామన్నమాట. ఇందాకైతే ఒక దగ్గర బుద్ధుడు కూర్చుని ఉన్నది అదంతా లోపలంతా కూడా నేను మీకు షూట్ చేసి చూపించాను కదా. ఇక్కడ అంతా అయితే ఏమీ లేదు, కొన్ని తాళాలే తెరవలేదు. సో అది దాని ఎంట్రన్స్ అన్నమాట. ఇది ఓల్డ్ది ఇలాగా కనిపిస్తుంది, చూసారా? సో ఇవన్నీ మేము హోటల్ దగ్గర తీసుకున్న పిక్స్ అండి. సో ఇది ఈరోజు వీడియో. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ subscribe to my channel Varahi World. Signing off for today, folks.